కార్స్‌కి 5 స్టార్ రేటింగ్ ఎలా ఇస్తారు? కొన్ని కార్లకి 5 స్టార్ రేటింగ్ వస్తే మరికొన్నిటికి 2 లేదా 3 స్టార్ మాత్రమే వస్తుంది. అసలు ఈ స్టార్ రేటింగ్ ఎవరిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ సేఫ్టీని పరీక్షించడానికి ప్రత్యేక సంస్థలుంటాయి. వాటిలో ముఖ్యమైనవి గ్లోబల్ ఎన్‌సీఏపీ, మరొకటి యూరో ఎన్‌సీఏపీ. ఈ సంస్థలు కార్లను కొనుగోలు చేసి వివిధ ప్రమాద పరిస్థితుల పరీక్షలు నిర్వహిస్తాయి. నెంబర్ 1 ఫ్రంటల్ క్రాష్ టెస్ట్. కారును సుమారు 64 కిలోమీటర్/అవర్ వేగంతో గోడ లేదా అడ్డంకిని ఢీకొడతారు. నెంబర్ 2 సైడ్ ఇంపాక్ట్ టెస్ట్. కారు పక్క భాగం మరో వస్తువును ఢీకొట్టి ప్రయాణికుల భద్రతను పరీక్షిస్తారు. నెంబర్ 3 పిల్లల భద్రత పరీక్ష. చైల్డ్ సీట్లో పిల్లల డమ్మీలను ఉంచి రక్షణ స్థాయిని చూస్తారు. నెంబర్ 4 సేఫ్టీ ఫీచర్స్. ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అలాగే సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో పరిశీలిస్తారు. ఇంకా 1 స్టార్ ఉంటే చాలా తక్కువ భద్రత, ఇంకా 2, 3, 4 ఉంటే కొంచెం సరాసరి భద్రత, ఇంకా 5 స్టార్ ఉంటే అత్యుత్తమైన భద్రత. ప్రయాణికులు గాయాలు తక్కువ ఉండి కారు నిర్మాణం బలంగా ఉంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇంకా కారు కొనేటప్పుడు కేవలం లుక్స్, మైలేజ్ మాత్రమే కాకుండా సేఫ్టీ రేటింగ్ కూడా తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే మంచి సేఫ్టీ రేటింగ్ మీ ప్రాణాలు కాపాడే అవకాశం కల్పిస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.